పెద్ద కొంచెం సైడ్ మేడం ఇక్కడ చూడండి మేడం. సార్ 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 ఓకే ఫోటో ఇస్తారు ఉండండి సార్ ఓకే సార్ కొంచెం సైడ్ సరే సార్ సార్ అమ్మ ఒక్క నిమిషం. ఓకే నా మీరు కొద్దిగా చేయండి. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 8వ విడత సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 9,30,000 రూపాయలు ఈరోజు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది 9 మంది లబ్ధిదారులకి. ముఖ్యంగా ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎక్కడే కానీ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. గత 5 ఏళ్ళలో ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 7 నెలల కాలంలోనే దాదాపు నెలకు ఒకసారి 10 మంది లబ్ధిదారులకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 75 లక్షల రూపాయలు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గం రిలీజ్ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మా సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్స్ పంపిస్తానే వితిన్ 1 మంత్ లోపలే క్లియర్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సిఎంఆర్ఎఫ్ ఒకటే కాదు, ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఏ అవసరం వచ్చినా మా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు తెలియజేస్తున్నారు. అలాగే మీరు చూస్తున్నారు పెన్షన్స్ 1వ తేదీ పొద్దున 6 గంటలకే మొదలుపెట్టేసి అదే రోజే దాదాపు 95 నుంచి 98% పంచడం జరుగుతుంది. గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంచిచ్చి అవినీతికి తెరలేపిన దాఖలాలు ఉన్నాయి. మేము సచివాలయం సిబ్బంది ద్వారా ఒకటే రోజులోనే దాదాపు పెన్షన్స్ 1వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే డిఐసి కానీ త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే అన్న క్యాంటీన్లు కానీ ఓపెన్ చేయించాం. దాదాపు 200 అన్నా క్యాంటీన్లు స్టేట్లో నడుస్తున్నాయి. అవే కాకుండా కొత్తవి కానీ ఇంకా ఒక 200 అన్నా క్యాంటీన్లు కానీ త్వరలో మేము ఓపెన్ చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరపున ఈ సిఎంఆర్ఎఫ్ రిలీజ్ చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.